నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విష్ణు విన్యాసము అసలు ఆ టైటిలే కొంచెము డిఫరెంట్‌గా ఉంది. అలాగే కొంచెం అది వినడానికి కూడా కాస్త కాంట్రోవర్షియల్‌గా అనిపిస్తూ ఉంది అని అంటూ ఉన్నారు ఫ్యాన్స్. అలాగే దీనిలోనొచ్చిన ఒక సాంగ్‌కి సంబంధించి ఏఏ అని లెటర్‌ని వివి కింద మార్చి చేశారు అని చెప్పేసి ఒక వివాదం వినిపిస్తుంది. సో ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది? ఆహ్, అట్లా కావాలనే చేశారా? ఇది ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు ఒక కంటెంట్ ఉన్న సినిమాలు, చిన్న సినిమాలైనా మనసు పెట్టి చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. అందుకని తక్కువ కాలంలో జనాల్లో పేరు తెచ్చుకునే అవకాశం కలిగింది ఆయనకి. అయితే మన వాళ్ళు ఎవరైనా పైకొస్తున్నారంటే వాళ్ళ మీద 10 రాళ్ళు పడతాయి. అలాంటివి అనుకుంటున్నానన్నమాట. అది రాళ్ళు విసిరే తత్వమే తప్ప దాంట్లో ఏముందమ్మా? వెరైటీగా పేరు పెట్టాడు విష్ణుమాయ అని. ఈ విష్ణు విన్యాసం అని. అది మనకి గతంలో విష్ణు మాయ అనే ఒక కథ ఉండేది. అదే సినిమా తీస్తుంటారని నేను చెప్పలేను గానీ, అంటే విష్ణు విన్యాసాలు అనేక రకాలుగా ఉంటాయి. విష్ణు విన్యాసాలు అనేక రకాలుగా ఉంటాయి. అందులో కామెడీ ఎపిసోడ్స్ తీసుకున్నట్టయితే చాలా మంచి సినిమా అవుద్ది. విష్ణు అంటే విష్ణే అవ్వాల్సిన అవసరం లేదు. కృష్ణుడు కూడా అవ్వచ్చు. గనక ఆ విష్ణు విన్యాసాల్లో మీరు సోషలైజ్ చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. సోషలైజ్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి దాన్ని ఏదైనా పట్టుకొని చేశాడేమో అని ఒక ఆలోచన నాకు. ఇది కేవలం ఆలోచన మాత్రమే. అలాగా కూడా ఉండొచ్చు. మనం బుర్ర పనిచేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గురువుగారి దగ్గర పనిచేస్తున్న రోజుల్లో 'కటకటాల రుద్రయ్య' అనే సినిమా చేశారు. చేస్తే 'కటకటాల రుద్రయ్య' కృష్ణరాజు హీరో ఏమిటి అని ఆలోచించాను. నా కథల మీద బాగా దృష్టి ఉండేది. ఆలోచించా. తీరా ఆ కథ ఏమిటి తెలిసినా కర్ణుడు కథ. కర్ణుడు కథ అది. ఆ కర్ణుడు ఎవరికి పుడతారు? తల్లికి పుడుతుంది. తల్లి బయటపడేస్తుంది. తర్వాత ఈ తల్లి దగ్గర పెరుగుతున్న వాళ్ళ కోసం మళ్ళీ కొడుకు దగ్గరకొచ్చి బ్రతిమాలుకుంటుంది. నాయనా వాళ్ళని రక్షించండి. మరి నేనెవరినమ్మా? వాళ్ళు నా బిడ్డలు. మరి నేను వాళ్ళని రక్షించమని చెప్పేసి ఈ బిడ్డ ప్రాణాలు తీసుకోమని చెప్తావమ్మా అని మంచి డైలాగ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఒకవేళ ఇటువంటి ఏదైనా సోషలైజేషన్ ఉన్నట్టయితే మంచి పట్టున్న సన్నివేశాలు మనం ఇన్కార్పొరేట్ చేయవచ్చు. దానికి ఇంత గగ్గోలు పెట్టడమా? విష్ణు విన్యాసాలు ఉంది. అందులో వి వి అని ఎబ్రివేషన్ పెడుతున్నారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా నారా సిబిఎన్ పెడుతున్నాడు. సిబిఎన్ పెట్టినట్టు ఈ సిబిఎన్ నేనే అంటే ఎలాగొద్ది? కాదు కదా. సిబిఎన్ పెడితే సిబిఎన్ నేనేంటి ఎలాగొద్దండి? అలా పవన్ కళ్యాణ్ పీకే పెడుతున్నాడు. అంటే ఈయన పీకే, ఆయన అంతకుముందు ఎవరు మన జగన్మోహన్ రెడ్డికి పిఏగా వచ్చిన వాడు కూడా ప్రమోట్ చేసిన వాడు కూడా పీకే. ఏంటి పీకే నా పీకే ఎలాగొద్ది? అవును. అంతే కదా. ట్రిపుల్ ఆర్ కూడా అట్లానే ఉంటది. రఘురామకృష్ణరాజు కూడా ట్రిపుల్ ఆర్ సినిమా. ట్రిపుల్ ఆర్ అనేది ఈ సినిమా నాదే అని రఘురామకృష్ణరాజు అనుకుంటే ఎలాగ వద్ది? ఆయన నాకు మంచి ఫ్రెండ్, ఆత్మీయుడు. అయితే అలాగ అనుకోకూడదు కదా. అది వివి అని పెట్టారు. పెట్టినప్పుడు దాంట్లో అసలు అభ్యంతరమే లేదు. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నేను ఒక 50 సంవత్సరాల జర్నలిస్టును నేను. దెర్ ఇస్ నో అబ్జెక్షన్. వివి అని పెట్టుకున్నారు. లేదండి ఇది వివి కాదండి, తిరగేసి చూడండి ఏమవుతుందంటే, తిరగేసి చూసినా తిరగబడిన వి అవుతుంది. అంతే. తిరగబడిన వి అవుతుంది కానీ ఆ మధ్యలో ఆ గీత లేదు కదా. ఇప్పుడు ఏ అని ఉన్నట్టయితే ఖచ్చితంగా మధ్యలో గీత ఉండాలి. మీరు గీత పెట్టలేదంటే అది మీ ఇష్టం, దాందేముంది. అలాగే అమరావతి గీత పెట్టలేదు. అమరావతి లోగోకి పెద్ద ఉంటుంది. ఇది నాదే అనుకొని ఈ వివి వాళ్ళంతా ఎలాగొద్ది? అది కాదు కదా. ప్రతి ఒక్కదానికి ఒక లోగో ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. లోగోను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అమరావతి లోగో
ఎవరు వాడుకోవడానికి వీలు లేదు. సపోజ్ అల్లు అర్జున్ గారు కానీ ఏ ఏ అనేటువంటి లోగో ఇది ఈ మామూలుగా మధ్యలో గీత లేకుండా వీనే ఏ అని వాళ్ళు అనుకొని ఇదే మా లోగో అనుకుని వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే అయ్యో మా లోగోని తిరగబెట్టేసాడండి అని చెప్పడానికి అర్థం ఉంటుంది. అవును. ఇది హాస్యాస్పదంగా ఉంటుంది కానీ ఏముందమ్మా సినిమా సినిమా అంతా కలిస్తే ఒక 6 మాసాల్లో ఆ సినిమా అంతర్ధానం అయిపోతుంది. సినిమా తీయడానికి ఒక 3 నెలలైతే ఇంకా మరో 3 నెలల్లో ఆ సినిమా మనకు గుర్తుండదు. అవును. లాస్ట్ ఏ సినిమా చూసామో మనకు గుర్తుందా? అందువలన ఈ కేవలం నా లోగోని ఉపయోగించుకొని ఈయన సినిమా తీశాడు. విష్ణు విన్యాసం అని చెప్పడం అది అంత వాళ్ళ స్థాయికి కరెక్ట్ కాదు. అదేదైనా సమాన స్థాయిలో ఉన్నటువంటి చిన్న ప్రొడ్యూసరు అటువంటి గిల్లి కజ్జాలు పెట్టుకుంటే అర్థం ఉంది కానీ ఎక్కడ అరవింద్ సంస్థ, ఎక్కడ ఈ సంస్థ అది కరెక్ట్ కాదు. అది చెల్లదు. అది అనుకోవడం కూడా హాస్యాస్పదం. ఆ లోగో నాదే అనుకోవడం కూడా హాస్యాస్పదం. నవ్వుకుంటారు జనాలు. అవును. సో పైగా హ్మ్. పైగా పైగా ఈ విష్ణు విన్యాసానికి పబ్లిసిటీ పెరుగుతుంది. అవునవును. ఆ ట్రోలింగ్ మూలంగా అంతటి వాడే అల్లు అర్జున్ అంతటి వాడే నా తాలూకు లోగో కోసం అంతసేపు మాట్లాడారు, అంతమంది మాట్లాడారు, అంత ట్రోల్ అయ్యింది. అది పబ్లిసిటీ కదమ్మా. వాళ్ళు అవునవును. తీసుకొచ్చి కేవలం వారు ఆ ఎలిగేషన్ రాబట్టే కదా ఆ విష్ణు విన్యాసం కోసం నేను మాట్లాడాను, అవును. మీరు మాట్లాడారు. అయితే మాట్లాడడం కదా. ఆ అవును. లాభం వాళ్ళకే ఉంటుంది. హ్మ్. రైట్. రైట్ సార్. చూద్దాం మొత్తానికి మీరన్నట్టుగా ఫ్యాన్స్ అయితే గగ్గోలు పెడుతూ ఉన్నారు. మా అల్లు అర్జున్ దీన్నే వాడేసుకున్నారు అని జెప్పేసి. సో మీరు చెప్పినట్టుగా ఇందులో ఒక లాజిక్ గూడా ఉంది. ఆ లాజిక్‌ని వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.